నంద్యాల జిల్లా కంపమల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముఖ్య అనుచరుడైనటువంటి లోకేష్ రెడ్డి పైన హత్యాయత్నం జరిగింది. లోకేష్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు టీడీపీ సుబ్బారెడ్డి వర్గీయులు. వేటకొడలతో దాడి చేయడంతో లోకేష్ రెడ్డికి తీవ్రంగా గాయాలయ్యాయి. అడ్డు వచ్చిన లోకేష్ తండ్రిని వెంకట్రామరెడ్డిని కూడా తమ్ముడు వెంకటేశ్వర రెడ్డిని కూడా చితకబాదారు టీడీపీ వర్గీయులు. లోకేష్ రెడ్డి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. తండ్రి తమ్ముడికి కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సాగునీటి విషయంలో ఈ గొడవ తలెత్తినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ సుబ్బారెడ్డి వర్గీయులు ఒక్కసారిగా లోకేష్ రెడ్డి పైన దాడి చేశారు. కత్తులు వేటకొడలతో ఇష్టారీతిన దాడి చేసినట్టు తెలుస్తోంది. అడ్డొచ్చినటువంటి తమ్ముడు తండ్రిని కూడా దాడి చేశారు. ఈ నేపథ్యంలో లోకేష్ రెడ్డి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఆయన పరిస్థితి విషమంగా కూడా ఉంది. తండ్రి తమ్ముడి యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా కాస్త విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన లోకేష్ రెడ్డి కాటసాని వర్గీయుడు కూడా తెలుస్తోంది. కాటసాని రామిరెడ్డి ముఖ్య అనుచరుడిగా ఆయన ఉన్నారు. అయితే ఒక నీటి విషయం ఇంత పెద్ద గొడవకి దారితీసింది. ఏకంగా కొడవళ్లతో దాడి చేసే పరిస్థితికి అక్కడ దారితీసిన పరిస్థితి కనబడుతోంది. లోకేష్ రెడ్డి మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన లోకేష్ రెడ్డి సంబంధించిన ఫోటో కనబడుతోంది. వైసీపీ కన్వ వేసుకున్న వ్యక్తి ఆయన లోకేష్ రెడ్డి. పక్కనే వెంకట్రామరెడ్డి కూడా ఉన్నారు. లోకేష్ రెడ్డి తండ్రి పోలీసులను చుట్టుముట్టేస్తున్నారు. ఆయన కూడా దాడి చేసిన నేపథ్యంలో స్పృహ తప్పి అక్కడ పడిపోయి ఉన్నాడు.